వాడలోని ఎంతో ఫేమస్ అయిన కరీముల్లా బిర్యానీ మేకింగ్ స్టైల్ని అయితే ఇప్పుడు చూడవచ్చు. ఒక హండీలో ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ సరుకులని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. వేగేంత వరకు వాటిని తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మంట మాత్రం హైలోనే ఉండాలి. తర్వాత షాజీరా, గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఆయిల్ పైకి తేరేంత వరకు దీన్ని రొటేట్ చేస్తూనే ఉండాలి. అలా రొటేట్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేరుతుంది. ఆ తర్వాత దీనిలో మీరు చికెన్ను యాడ్ చేసేయవచ్చు. చికెన్ను మాత్రం బాగా ఫ్రెష్గా కడుక్కోండి, 1కి 3 సార్లు. అలా కడిగిన తర్వాత చికెన్ను యాడ్ చేసి రొటేట్ చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత చికెన్ తెల్లగా మారుతుంది. అలా మారినప్పుడు దానిలో టమాటా, అలానే పెరుగును కూడా వేసుకోవాలి. వేసుకొని రొటేట్ చేస్తూనే ఉండాలి. కరీముల్లా బిర్యానీలో స్పెషల్ ఏంటంటే వీళ్ళు పెరుగుతో పాటు పాలను కూడా యూస్ చేస్తారు. సో మీకు సరిపడినటువంటి పాలను, అంటే గోల్డ్ ప్యాకెట్ను కూడా దీనిలో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి దానిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పును మళ్ళీ యాడ్ చేసుకోండి. తరువాత కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇలా మీరు రౌండ్ చేస్తూనే ఉండాలి. ఇలా రౌండ్ చేయడం వల్ల ఈవెన్గా ముక్కకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలానే అడుగు మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక బకెట్ వాటర్ పోసుకొని దానిలో సాల్ట్ను కూడా మళ్ళీ యాడ్ చేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. పక్కనే ఉడకబెట్టుకున్నటువంటి రైస్ను తీసుకొచ్చి ఈ హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీకు హండీలో ఉన్నటువంటి రైస్ అనేది ముక్క అవ్వకుండా ఉంటుంది. ఇలా మీకు ఆయిల్ పైకి తేరినప్పుడు దానిని నిదానంగా గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల మీ బిర్యానీ రైస్ ఎక్కడ ముక్కలవ్వదు. అంతే, కరీముల్లా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇక మూత పెట్టుకొని దమ్నైతే ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దమ్ తర్వాత బిర్యానీ ఇలా ఉంటుంది. కరీముల్లా బిర్యానీ సాయి హోటల్ ఆపోజిట్, పడమట, విజయవాడ. 130 రూపీస్కి